అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. A to Z 2023 కరువులు, కల్లోలాలు, కష్టాలు, కన్నీళ్లు. ప్రపంచానికి 2023 మిగిల్చిన గుర్తులివే. ఆయా సంఘటనలపై వ్యూహంగా వీక్షణం. వివరాలు 6లో. పథకం ఏదైనా ఒకటే దరఖాస్తు. 23 నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలనలో ప్రజలు ఇవ్వాల్సిన దరఖాస్తు ఫారాన్ని అభయహస్తం పేరుతో కాంగ్రెస్ సర్కార్ సిద్ధం చేసింది. కాశ్మీర్కు గాజా గతే. కాశ్మీర్పై పాక్ చర్చిస్తేనే పరిష్కారం లభిస్తుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. లేదంటే గాజాకు పట్టిన గతే కాశ్మీర్కు పడుతుందన్నారు. పాక్లో హిందూ మహిళా పోటీ. పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నవీరా పస్కేస్ అనే హిందూ మహిళ తొలిసారిగా పోటీలో నిలుస్తున్నారు. నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు. పొలిటికల్ రౌండ్ అప్. ఈ ఏడాది కాంగ్రెస్కు కలిసొచ్చింది. సంక్షోభం నుంచి సక్సెస్ వరకు సాగిన ప్రస్థానంలో చివరకు ప్రభుత్వం ఏర్పాటు కలను నెరవేర్చుకుంది. ఇక ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్న బీఆర్ఎస్ కోరిక నెరవేరలేదు. మరో ప్రధాన బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. 2023 ఆయా పార్టీల స్థితిగతులపై కథనం. ఆర్థిక చేయూతనివ్వండి. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి సహకరించండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వినతి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలకు, విభజన చట్టంలో హామీల అమలుకు తోడ్పాటునివ్వండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేలా చర్యలు తీసుకోండి. ప్రధానితో అరగంట సేపు భేటీ అయిన రేవంత్, భట్టి. ఇరువురు నేతలను అభినందించిన మోదీ. ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపిన డిప్యూటీ సీఎం. FRBM పరిమితి సడలింపును కోరలేదని వెల్లడి. ప్రధాని మోదీ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని దేశంలోని అగ్రగామిగా నిలుపుతాం. ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధి వేగవంతం చేస్తాం. పాక్స్కాన్ కొంగరాకాల్ ప్రాజెక్టుకు సహకారం అందిస్తాం. పాక్స్కాన్కు చెందిన హన్హాయ్ ప్రతినిధి బృందంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. కంప్యూటర్ మాయం. అందులో ఉన్నత విద్యా మండలి కీలక డేటా. 2014 నుంచి ఫైళ్ల యథాతథంగా ఉంచాలని ఇటీవల సీఎస్ ఆదేశం. ఆ రోజు నుంచి కనిపించని సిస్టమ్. ఉన్నత విద్యా మండలికి సంబంధించిన కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండా పోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తుంది. అసలు అందులో ఏముంది? హార్డ్ డిస్క్ను, అందులో డేటాను ఏం చేసి ఉంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహాలక్ష్మికి భద్రత. మహిళా ప్రయాణికులు పెరగడంతో బస్టాండ్ వద్ద భారీగా పెరిగిన దొంగతనాలు. భద్రత కల్పించాలంటూ పోలీసు శాఖను ఆర్టీసీ విన్నపం. పోలీసులు కాదంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే యోచన. అన్ని బస్టాండులలో CCTV కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం. సమాప్తం.